హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్ ఆర్ కాన్సెప్ట్ ఏంటి అంటే సావర్నిటీ. సావర్నిటీ అంటే ఏంటి? మనకి జనరల్గా మన కంట్రీలో సుప్రీం డెసిషన్ మేకింగ్ పవర్ అనేది మన కంట్రీలో మాత్రమే ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం ఓన్గా మన డెసిషన్స్ మనం తీసుకోగలిగితే దాన్ని సావర్నిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది. అంటే ఇక్కడ ఎవరు సావరిన్? ఇట్స్ నాట్ ద కాన్స్టిట్యూషన్, పీపుల్ ఆర్ సావరిన్. పీపుల్ తర్వాత నెక్స్ట్ ఎవరు సావరిన్ అంటే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ తర్వాతనే మనకి ఏ ఆర్గాన్ అయినా కానీ లేకపోతే ఏ పర్టికులర్ డిగ్నిటరీ అయినా కానీ ఆఫీస్ అయినా కానీ మనం చెప్పొచ్చు. కానీ ఇండియాలో మనకి ఒక పర్టికులర్ ఆఫీస్ని సావరిన్గా డిక్లేర్ చేయలేదు. సో వి ఆర్ సావరిన్ అంటే పీపుల్ ఆర్ సావరిన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇక్కడ మనకి సావరిన్ అంటే ఏంటి? సుప్రీం అండ్ అబ్సల్యూట్ అథారిటీ స్టేట్తో ఉండి ఎక్స్టర్నల్ కంట్రోల్ లేకుండా ఒక డెసిషన్ తీసుకోవడానికి సావర్నిటీ అంటాం. సో ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటే ఏంటి? ఫారిన్ అఫైర్స్కి సంబంధించి ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో యూఎస్ మనం రష్యా ఆయిల్ కొనకూడదు, ఇరాన్ నుంచి మీరు ట్రేడ్ చేయొద్దు అని చెప్పి కండిషన్స్ పెడుతుంది. అలాంటి టైంలో మనం బెండ్ అవ్వకుండా మన ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నాం. దాన్ని ఎక్స్టర్నల్ సావర్నిటీకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంటర్నల్ సావర్నిటీ అంటే ఏంటి? సో ఈ కంట్రీకి సంబంధించిన విషయాల్లో కూడా మన ఓన్ డెసిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ కానీ, సో ఏ కంట్రీ ఏం చెప్పినా వీఆర్ టేకింగ్ ఇన్ ద బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, రైట్? సో వీటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్కస్ చేసే టర్మ్ ఏంటి? రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ సుప్రీం కోర్ట్ దీన్ని బేసిక్ స్ట్రక్చర్గా కూడా డిక్లేర్ చేస్తుంది. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? మనకి నో వన్ ఈజ్ అబవ్ ద లా అంటుంటాం. అంటే ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్లై చేయడానికి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే రూల్ ఆఫ్ లా. మరి దీన్ని ఎవరు ఇచ్చారు అంటే ఏవి డైసీ అనే బ్రిటిష్ జూరిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. నో వన్ ఈజ్ అబవ్ ద లా, ఎవరు చట్టానికంటే అతీతం కాదు, అలానే ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అథారిటీ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. వీటి మూడుని ఫాలో అయితే కనుక మనం రూల్ ఆఫ్ లా అంటూ ఉంటాం. సో రూల్ ఆఫ్ లా అనేది ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో బేసిక్ స్ట్రక్చర్గా జ్యుడిషియరీ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి? మనకి ఇక్కడ డెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటుంది. కానీ సెంటర్ ఎక్కువ కాదు, స్టేట్స్కి సెంటర్కి ఈక్వల్గా కాన్స్టిట్యూషన్ పవర్స్ని డివైడ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని మనం ఫెడరల్ సెటప్ అంటూ ఉంటాం. సో మనకి ఇక్కడ మెయిన్గా ఇండియన్ మోడల్ చూస్తే కనుక క్వాజీ ఫెడరల్ అంటాం. క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి? సో కొన్నిసార్లు మనకి సెంటర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఆ సందర్భాన్ని క్వాజీ ఫెడరల్ అంటాం. కేసీ వేర్ అనే పొలిటికల్ సైంటిస్ట్ మనకి ఈ టర్మ్ని ఇవ్వడం జరిగింది. సో మన ఫెడరలిజం కోసం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? 3 లిస్ట్ సిస్టమ్. ఇది 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెన్స్ లిస్ట్ లాగా ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఆర్టికల్ 246లో కానీ 7th షెడ్యూల్లో కానీ మనకు కనిపిస్తుంది. సో మనకి ఫెడరలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అంటాం. అంటే ఏంటి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్స్ రెండు కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఫంక్షన్ చేయాలి. అలానే స్టేట్స్ మధ్యలో హెల్దీ కాంపిటీషన్ ఉండేటట్టు ఉండే ఫెడరలిజంని మనం కాంపిటేటివ్ ఫెడరలిజం అంటూ ఉంటాం. సో ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి. సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా వాటి ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే కాన్స్టిట్యూషన్ యొక్క యాక్చువల్ ఆబ్జెక్టివ్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఇక్కడ లెజిస్లేచర్ అనేది లా మేకింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, జ్యుడిషియరీ అనేది ఆ లాస్ అండ్ ఆర్డర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ లైన్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇంటర్ప్రిట్ చేస్తుంది. మరి ఇక్కడ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఫంక్షనల్ సెపరేషన్ అనేది ఉంది, అంటే డివైడ్ చేశారు కానీ ఓవర్లాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఇట్ సెల్ఫ్ ఈస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ కదా, సో చాలా వరకు ఓవర్లాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? సో మనకి ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లాస్ కానీ లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్, ఆర్డర్స్, బైలాస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు ఉన్నాయా లేదా, ఏదైనా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుందా అని తెలుసుకోవడానికి మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది జ్యుడిషియరీ దగ్గర ఉంది, దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. మరి ఇది ఆర్టికల్ 13లో కానీ ఆర్టికల్ 32, 226 ఇట్లాంటి డిఫరెంట్ ఆర్టికల్స్లో ఇంబైబ్ ఉంది. సో మనకి మెయిన్గా కేసెస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కేశవానంద భారతి కేసులో దీన్ని ఎక్సర్సైజ్ చేసి పార్లమెంట్ అసలు ఫండమెంటల్ రైట్స్ రిమైన్ చేయొచ్చా లేదా అనేది ఎగ్జామిన్ చేసి చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందన్నారు. ఆ బేసిక్ స్ట్రక్చర్లో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఎన్జేఎస్సీ కేసు మనకు తెలిసిందే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ 2015లో అపాయింట్ అయింది. సో దీంట్లో కూడా మనకి పార్లమెంట్ ఏదైతే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కోసం చేసిన లాని మనకి జ్యుడిషియరీ స్ట్రక్ డౌన్ చేసింది ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ మనకి జ్యుడిషియల్ యాక్టివిజం.
సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టర్మ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? సో కొన్నిసార్లు సెంటర్ చేయాల్సిన పనులు సెంటర్ చేయకపోతే, అంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకోవాలి, లేకపోతే కొన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన చోట సెంటర్ తీసుకోవట్లేదు అనుకోండి, అది డిఫరెంట్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. బట్ అలాంటి టైంలో సెంటర్ చేయాల్సిన, అంటే ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన వర్క్స్ని కూడా జ్యుడిషియరీ రిమైండ్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అలా కాకుండా జ్యుడిషియరీ తన చేతుల్లోకి పవర్ని తీసుకుని మీరు ఇలా చేయాల్సింది చేయలేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అని ప్రొయాక్టివ్గా చెప్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటాము, గుర్తుంచుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గంగా రివర్ క్లీనింగ్, దీనికి సంబంధించి సెంటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే మనకి పాష్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి విశాఖ గైడ్ లైన్స్ అనేవి కీ అనమాట. సో ఫస్ట్ సుప్రీంకోర్టు విశాఖ గైడ్ లైన్స్ని 1997లో ఇస్తే తర్వాత మనం 2013లో దానికి అనుగుణంగా పార్లమెంట్ యాక్ట్ చేసింది. సో వీటన్నిటిని జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అండ్ ఓవర్ రీచ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాపిక్ ఏంటి? పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి? జనరల్గా ఒక కేసుని మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఎవరైనా అగ్రీవ్డ్ పార్టీ, ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ఫైల్ చేస్తారు. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనం పబ్లిక్ ఇంట్రెస్ట్లో, అంటే ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైతే అవసరం అనుకుంటామో మనకు ఆ కేసు రిలవెంట్గా మనకి కనెక్ట్ అవ్వకపోయినా కూడా మనం కొన్నిసార్లు కేసుని ఫైల్ చేయొచ్చు ఇన్ ద నేమ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది యూఎస్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్, జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మెయిన్గా పయోనియర్స్ ఎవరు? జస్టిస్ పిఎన్ భగవతి అండ్ విఆర్ కృష్ణయ్యర్ 1980స్లో ఈ కాన్సెప్ట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల మనకి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగినప్పుడు, మైనారిటీ అబ్యూస్ జరిగినప్పుడు ఇలాంటి వాటికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కాకపోతే కొన్నిసార్లు పబ్లిసిటీ కోసం కూడా వీటిని ఫైల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. సో ఇది ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి ఇవ్వడం జరిగింది అండర్ ఆర్టికల్ 123 ఫర్ ప్రెసిడెంట్, 213 ఫర్ ద గవర్నర్. సో మరి ఇదేంటి అంటే టెంపరీ లా మేకింగ్ పవర్ అనమాట. సో పార్లమెంట్ అనేది సెషన్స్లో లేనప్పుడు, 2 హౌసెస్ కానీ ఒక హౌస్ ఉండి ఇంకో హౌస్ లేకపోయినా కానీ ఆ టైంలో మనకి ఏదైనా చట్టం అవసరం అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ తనకున్న అధికారాల ప్రకారం 123 ప్రకారం ఆర్డినెన్స్ని ఇష్యూ చేయొచ్చు. సో ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తే అది ఫైనల్ అని కాదు, అది ఆర్డినెన్స్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? పార్లమెంట్స్ మీట్ అయ్యే వరకు ఉంటుంది. ఇన్ ఎనీ వే మనకి 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు 2 సెషన్స్ మధ్యలో. సో పార్లమెంట్ మీట్ అయిన తర్వాత మళ్ళీ 6 వీక్స్ లోపల దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అలా పాస్ చేయకపోతే, అంటే అప్రూవ్ ఇవ్వకపోతే ఆర్డినెన్స్కి అదే సస్టైన్ అవ్వదు. సో 6 మంత్స్ 6 వీక్స్ లోపల ఆర్డినెన్స్ పాస్ అయితేనే అది కంటిన్యూ అవుతుంది. ఇలాంటివి గుర్తుంచుకోవాలి, రైట్? దెన్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి ఇంకో కాన్సెప్ట్లో డీటెయిల్గా తెలుసుకుందాం, బట్ ఫర్ ద టైం బీయింగ్. నెక్స్ట్ మనీ బిల్. మనీ బిల్ అంటే ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఆర్టికల్ 110 అనేది మనీ బిల్. మనీ బిల్ అంటే ఏంటి? ఏ బిల్ అయినా కానీ, టాక్సేషన్కి సంబంధించి అయినా కానీ, ఎక్స్పెండిచర్ కానీ, బారోయింగ్స్కి సంబంధించి కానీ ప్రొవిజన్స్ని కలిగి ఉందో దాన్ని మనీ బిల్ అంటాం. మరి మనీ బిల్ అని ఎవరు సర్టిఫై చేస్తారు? స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో మనీ బిల్కి మనం ప్రొవిజన్స్ చూస్తే కనుక లోక్సభకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది కంపేర్ టు రాజ్యసభ. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఆధార్ బిల్ని మనీ బిల్గా పాస్ చేయడం కూడా ఒక కాంట్రవర్సీ అయింది, అండ్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దెన్ ప్రివిలేజ్ మోషన్. మన ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా కూడా ఒక మెంబర్ తనకున్న ప్రివిలేజ్ని బ్రీచ్ చేశారు అని భావిస్తే అప్పుడు ప్రివిలేజ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ప్రివిలేజ్ అంటే ఒక స్పెషల్ రైట్. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజ్ ఎప్పుడైతే బ్రీచ్ అయింది అనుకుంటారో అదర్ మెంబర్స్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళని సెన్షోర్ చేయొచ్చు, అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయొచ్చు, మీరు ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి. సో దాన్ని ప్రివిలేజ్ మోషన్ అంటాం. సో స్పీచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకు ఉన్న వాటిని మిస్యూజ్ చేస్తే, సో డిగ్నిటీ, అథారిటీని, ఇండిపెండెన్స్ని హోల్డ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనకి యాంటీ డిఫెక్షన్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్లో ఆల్ ద టైమ్ ఇన్ న్యూస్ ఉంటుంది. సో యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? డిఫెక్షన్స్ ఆపడానికి. డిఫెక్షన్ అంటే ఏంటి? పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే దాన్ని డిఫెక్షన్ అంటాం. సో ఇలాంటి వాటిని ఆపడానికి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ లేనప్పటికీ కూడా 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ద్వారా 10 స్కెడ్యూల్ యాడ్ చేసి ఈ ప్రొవిజన్స్ని కల్పించారు. సో 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ 4 గ్రౌండ్స్ ఏంటని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆల్రెడీ మన కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో యాంటీ డిఫెక్షన్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అదొకసారి చూడండి. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ అనేది వాలంటరీ మెంబర్షిప్ ఇచ్చేసినా కానీ, అబ్స్టెయిన్ అయినా అంటే పార్టీ డెసిషన్కి వ్యతిరేకంగా అయినా కానీ, ఇండిపెండెంట్ మెంబర్ పార్టీలో జాయిన్ అయినా, లేకపోతే నామినేటెడ్ మెంబర్ 6 మంత్స్ తర్వాత ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా, ఇవన్నీ కూడా డిఫెక్షన్ గ్రౌండ్స్. మర్జర్కి ఎగ్జెంప్షన్ ఉంది, స్పీకర్కి ఎగ్జెంప్షన్ ఉంటుంది, కానీ స్ప్లిట్కి ఎగ్జెంప్షన్ లేదు, గుర్తుంచుకోండి, రైట్? దెన్
అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ అంటే ఏంటి? మనం రాజ్యాంగ సవరణ చేయడం. సో రాజ్యాంగానికి ఎప్పుడైతే నీడ్ ఉంది, మనం సవరణ చేయాలనుకుంటామో అప్పుడు దాన్ని అమెండ్ చేయడానికి ఉండే పవర్స్ అనమాట. సో మనకి ఈ ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ 368 పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో 3 types ఆఫ్ అమెండ్మెంట్స్ చేయవచ్చు. సింపుల్ మెజారిటీతో స్టేట్ రీఆర్గనైజేషన్ చేయవచ్చు, మనీ బిల్ పాస్ చేయవచ్చు, ఇలాంటి వాటిని. దాంతోపాటు స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్. సో మనకి ఆర్టికల్ 368 అనేది వీటి రెండింటినే కవర్ చేస్తుంది. సో మనం సింపుల్ మెజారిటీతో రాజ్యాంగాన్ని అమెండ్ చేసినా కూడా అది ఆర్టికల్ 368 అనము. ఓకే, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి రెండు కూడా ఆర్టికల్ 368లో కవర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. అన్ని అమెండ్మెంట్స్ చేసింది అది. దాని తర్వాత 73rd రీసెంట్ టైమ్స్లో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా మనం పాస్ చేయడం చూసాం. సో కేశవానంద భారతి కేసులో అమెండింగ్ పవర్స్ గురించి మెయిన్ క్వశ్చన్ వచ్చింది, అది మనకు తెలిసిందే. నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తుంది కాన్స్టిట్యూషనల్ బాడీ అనే టర్మ్ని. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? ఏ బాడీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ని రాజ్యాంగంలోనే వివరణ ఉందో వాటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. లైక్ ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, యూపీఎస్సీ అవ్వచ్చు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు, అటార్నీ జనరల్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని. రైట్. సో ఎన్సీఎస్సీ కానీ ఎన్సీఎస్టీ కానీ ఇవన్నీ, ఎన్సీబీసీ కూడా రీసెంట్ టైమ్స్లో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ పొందింది. సో ఇలాంటి వాటిని మనం అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ స్టాట్యూటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్ అంటే, స్టాట్యూటరీ అంటే చట్టబద్ధ సంస్థలు, రెగ్యులేటరీ బాడీస్ అంటే కొన్ని రెగ్యులేటరీ పవర్స్ని కలిగి ఉన్న వాటిని అంటాం. సో రీసెంట్ టైమ్స్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి ఒక వీడియో చేశాను, సో అది చూడకపోతే చూడండి. అండ్ స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీస్కి అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ గురించి కావాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ బాడీస్ యాజ్ పాసిబుల్. దెన్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే సెమీ జ్యుడిషియల్, అంటే కంప్లీట్ జ్యుడిషియల్ బాడీ లైక్ కోర్ట్ కాదు, కానీ కొన్ని పవర్స్ ఉంటుందన్నమాట, సమ్మనింగ్ చేయడానికి కానీ అలాంటివి. సో ఇక్కడ మనకి సమ్ పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీని కలిగి ఉంటుంది. ఇంటర్ప్రిటింగ్ ద లాస్ అనేవి అదర్ సేమ్ ఉంటాయి. లైక్ ఎన్జీటీ అనేది ఒక ట్రైబ్యునల్, ఎన్వైర్మెంటల్ కేసెస్ని ఫాస్ట్గా ఎక్స్పెడిట్ చేయడానికి మనకి ఎన్జీటీ అనేది ఉంది. అండ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్కి సంబంధించి కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అనేది ఉంది. సో ఇలాంటి వాటిని మనం క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటాం. ఇవి స్పెషలైజ్డ్ జస్టిస్తో పాటు బర్డెన్ తగ్గించడానికి ఒక మెకానిజంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈస్ బేస్డ్ ఆన్ రూల్ ఆఫ్ లా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అండ్ పార్లమెంట్ సావరెనిటీ. మరి ఏది కరెక్ట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియా ఇంప్లైస్ సుప్రీమసీ ఆఫ్ ద పార్లమెంట్, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీమసీ ఆఫ్ ద జ్యుడిషియరీ, సుప్రీమసీ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు వీడియోలో మనం పాలిటీ యాజ్ ఎ హోల్లోనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీ డిస్కస్ చేసాము. ఈ వీడియో అండ్ ఈ సిరీస్ ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు ఇలాంటివి కంటిన్యూ చేయాలనుకుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చాలా సబ్జెక్ట్స్కి సంబంధించి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చాలా సింప్లిఫైడ్ ఫార్మాట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మీ కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు అప్లైడ్ పార్ట్స్ అనేవి చాలా ఈజీగా ఇంటర్లింక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ యూ ఫౌండ్ యూస్ఫుల్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.